నమస్కారం. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో పాటు మన్యం ఆరాధ్య దైవం శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని, మీరందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మత్స్యరాస విశ్వేశ్వరరాజు, శాసనసభ్యులు, పాడేరు నియోజకవర్గం. ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. నా పేరు రావుల జగన్మోహన్ రావు. నేను అల్లూరు సీతారామరాజు జిల్లా ఫ్యాక్టో చైర్పర్సన్ని. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా ఫ్యాక్టో తరపున సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే, ఈ నూతన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ సంవత్సరంన్నర కావస్తూ ఉంది. కానీ ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలుగానే మిగిలి ఉన్నాయి. తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక మార్లు గత ప్రభుత్వాన్ని చేసినటువంటి తప్పిదాలని ఎండగడుతూ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఉద్యోగ ఉపాధ్యాయులతో ఒక పెళ్లి ప్రభుత్వంగా ఉంటామని, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని, వారికి మెరుగైనటువంటి పిఆర్సీని ఇస్తామని, అంతేకాకుండా వారి సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆయా సంఘాలతో చర్చించి సత్వరమే పరిష్కారం చేస్తామనేసి తెలియజేయడం జరిగింది. కానీ నేటికి సంవత్సరంన్నర కావస్తున్న ఆ ఉపాధ్యాయ సమస్యలన్నీ కూడా, ఈ విద్యారంగ సమస్యలన్నీ కూడా సమస్యలుగానే మిగిలిపోయి ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో ఆశలతో 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి 30% ఐఆర్ తగ్గకుండా ఇస్తుందనేసి మేమందరూ కూడా ఆశాభావంతో ఎదురు చూసాం. కానీ గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పిఆర్సీ కమిషన్ రద్దు చేసి నేటికి కూడా కనీసం కమిషన్ ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. మరి అంతేకాకుండా ఉపాధ్యాయులందరినీ కూడా వివిధ మేనేజ్మెంట్ వైజ్ డివిజన్ చేసి ఈరోజు ఐక్యంగా లేకుండా ఈ ప్రభుత్వం వచ్చేసి ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పటి నుండో ఉమ్మడి సర్వీసెస్ తీసుకురావాలనేసి మరి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పెడచెవిన పెడుతూ ఎక్కడ కూడా వచ్చేసి ఆ దిశగా మరి చర్యలు ఏవి తీసుకునేటువంటి పరిస్థితులు ఉంది. అంతేకాకుండా మరి 2023 నుండి ఇప్పటికీ 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఒక్క డిఏ కూడా వచ్చేసి ఇప్పటికీ ప్రకటించకుండా వచ్చేసి కాలయాపన చేస్తూ ఉంది. అలానే మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము మెరుగైనటువంటి పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామనేసి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆ దిశగా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించటం లేదు. మరి ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఆ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా చేస్తున్నారు, ఎంపీలుగా చేస్తున్నారు, మంత్రులుగా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళు 2-3 రకాలైనటువంటి పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యేలుగా పెన్షన్ తీసుకుంటున్నారు, అలాగే ఎంపీలుగా పెన్షన్ తీసుకుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి తన యవనాన్నంతా కూడా సరే ఈ ప్రభుత్వానికి సేవ చేయడం కోసం సుమారుగా 30 నుండి 40 సంవత్సరాలు సేవ చేస్తున్నటువంటి ఉద్యోగులకి మాత్రం ఈ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈ రకమైనటువంటి ఆలోచన విధానం మరి ప్రభుత్వం తక్షణమే విరమింపజేసుకొని తప్పకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకి మెరుగైనటువంటి పెన్షన్ విధానమైనటువంటి పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే తీసుకురావాలి. అలానే ఎక్కువగా ఈ విద్యారంగ సమస్యలైనటువంటి ఉపాధ్యాయులకి బోధనేతర కార్యక్రమాల్ని ఎక్కువ తీసుకొచ్చి ఈరోజు లక్షలాది రూపాయలు వచ్చేసి ఉపాధ్యాయులకి జీతాలు చెల్లిస్తున్నాం. అలానే ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం కోసం పాఠశాలని సక్రమంగా తీర్చిదిద్దడం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వం తెలియజేస్తూ, ఉపాధ్యాయులకి బోధనకు మాత్రం అంటే ఎక్కడ కూడా సమయాన్ని కేటాయించకుండా బోధనేతర కార్యక్రమాలు ఎక్కువ చెప్పి
నాణ్యమైనటువంటి విద్య పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి అందకుండా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎలా అంటే మరి ఏ పాఠశాలలో చూసినా సరే ఉపాధ్యాయులకి ఎక్కువ సమయం పాఠశాలకు హాజరైనప్పటి నుండి సాయంత్రం పాఠశాల సమయం ముగిసినంత వరకు కూడా బోధనేతర కార్యక్రమాలు ఎక్కువ చెప్పి ప్రతి వారం కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి ఈ పాఠశాల సక్రమంగా పాఠాలు బోధించకుండా వచ్చేసి ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. మరి ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు యోగాంధ్ర కార్యక్రమం పేరు చెప్పి సుమారుగా 10-15 రోజులు వచ్చేసి చేపట్టడం జరిగింది. ఆ తర్వాత జూలై నెలలో వచ్చి మెగా పేరెంట్స్ మీటింగ్ అనేసి కండక్ట్ చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ప్రతి విద్యాలయాల్లో కూడా పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు కానీ లేదా విద్యార్థులతో ఉన్నటువంటి సమస్యలు కానీ ఆ పేరెంట్స్తో చర్చించి ఆ సమస్యలను అధిగమించడం సర్వసాధారణమే. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా పేరెంట్స్ మీటింగ్ అనేసి ఒక పేరు చెప్పి సుమారుగా 15-20 రోజులు వచ్చేసి దానికోసం కేటాయించినటువంటి పరిస్థితి. నేటికి కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు ఇంకా మీరు అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇంకా మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. అంటే కేవలం ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే నాణ్యమైనటువంటి విద్య బడుగు బలహీన వర్గాల పిల్లలకి అందించకుండా ఉపాధ్యాయుల మీద బోధనేతర కార్యక్రమాన్ని ఎక్కువ పెట్టి క్వాలిటీ విద్యను అందించకుండా వీళ్ళకి లక్షలాది రూపాయలు మేము జీతాలు చెల్లిస్తున్నాం, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఇదంతా కూడా వృధా అని చెప్పి ఈ విద్యారంగాన్ని వీళ్ళు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా మేమైతే భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మరి ఏదైతే ఉన్నత పాఠశాలలో స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నటువంటి పాఠశాలల్లో +2 విధానాన్ని తీసుకొచ్చింది. ఈ +2 విధానాన్ని తీసుకొచ్చి ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక్క నియామకం కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఏ రకంగా నాణ్యమైనటువంటి విద్య అందించడానికి వీలవుతుంది? మరి తప్పకుండా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు, అధ్యాపక పోస్టులని తక్షణమే రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ ప్రభుత్వం మీద. కానీ ఆ దిశగా ఎక్కడ కూడా ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఉంది. అలానే ఈరోజు ఈ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చేసి మెగా డిఎస్సి పేరిట 16,000 ఉపాధ్యాయ పోస్టులు నియామకం చేపడుతున్నట్టు తెలియజేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు కూడా వచ్చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లోనే సుమారుగా 1000 పోస్టుల వరకు వచ్చేసి ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ నియమించబడుతున్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు కేవలం మన జిల్లాలో చూస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఉమ్మడి జిల్లా కేంద్రంగా చూసుకుంటే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. ఒక్క అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే ఏజెన్సీలోనే ఏ మండలాన్ని చూసినా సరే 90 నుండి 100 పోస్టులు వచ్చేసి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఏజెన్సీ 11 మండలాల్లో సుమారుగా చూస్తే 400 నుండి 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఫిల్ చేసేటువంటి పరిస్థితి ఇక్కడక్కడ కనిపించడం లేదు. కాబట్టి ఈ రకంగానే వచ్చేసి ఉపాధ్యాయ పోస్టులు నియామకం చేపట్టకుండా అలానే కళాశాలల్లో అధ్యాపక పోస్టులు నియామకం చేపట్టకుండా నాణ్యమైనటువంటి విద్యని ఆశించడం అనేది అనాలోచిత చర్యగా మేమైతే తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయో మరి 12వ పిఆర్సీ కమిటీని తక్షణం ఏర్పాటు చేయాలి. అలానే పెండింగ్ లో ఉన్నటువంటి 4 డిఎల్ని మరి తక్షణమే రిలీజ్ చేయాలి. అలాగే బోధనేతర కార్యక్రమాలైనటువంటి అనవసరమైన యాప్లన్నింటిని కూడా తక్షణమే రద్దు చేసి ఉపాధ్యాయుల్ని అధ్యాపకుల్ని కేవలం బోధనకు మాత్రమే పరిమితం చేయాలి. అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా వచ్చేసి ఇక్కడ అసెస్మెంట్ బుక్లెట్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం వల్ల అక్కడ విద్యార్థులకి కానీ ఉపాధ్యాయులకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు. అది కేవలం కాలయాపన చేసి టైం వృధా చేయడానికి తప్పిస్తే గానీ ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఆ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా 2022 నుండి ఇప్పటి వరకు వచ్చేసి మరి అరైన్ లీవ్స్ అనేది ఇప్పటికి కూడా మరి ప్రతి ఏటా మేము పెట్టుకుంటున్నాం. కానీ ఇప్పటికి కూడా వచ్చేసి ఆ ఆర్థిక బకాయిలన్నీ కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. మరి తప్పకుండా ఈ ప్రభుత్వం మరి ఆర్థిక బకాయిలన్నింటిని కూడా తక్షణమే చెల్లించి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ని పరిష్కారం చేయాలి. అట్లా కాకుండా మరి కాలయాపన చేసినట్లయితే వచ్చేసి తప్పకుండా ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామనేసి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నా.